రెడీగా ఉన్నారు. నువ్వు అంటున్నావు కదా సాయిప్రసాద్ రెడ్డికి సీటు రాదు, ఇది ఫస్ట్ టైం లాస్ట్ టైం గోయిందా అంటావు కదా. సాయిప్రసాద్ రెడ్డి వరకు వద్దాక సాయిప్రసాద్ రెడ్డి ఒకసారి ఓడించిందానికి నీకు అంత భయం ఉంది. సాయిప్రసాద్ రెడ్డి అంటే నువ్వు సాయిప్రసాద్ రెడ్డి వరకు వద్దు, నీకు ఒకసారి సాయిప్రసాద్ రెడ్డి ఓడించిన దానికి ఈ ఫర్దర్ కానీ సాయిప్రసాద్ రెడ్డి అంటే నీకు భయం వచ్చింది. స్థానిక ఎలక్షన్లో నువ్వు ఏ మండలం జడ్పీటీసీ అనుకుంటావు జిల్లాలో తీసుకో, కౌన్సిలర్ తీసుకో, ఏ వార్డు అనుకుంటావు వద్దు. సాయిప్రసాద్ రెడ్డి వద్దు, మేము వస్తాం కార్యకర్తలు ఉంది కదా, డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది కదా. మీకు దమ్ము ఉంటే కూటమి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామాల్లో పోదాము చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఓకే, ఈరోజు కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజయోత్సవం సభ నిర్వహించుకున్నారు పలు నియోజకవర్గాల్లో. కూటమి నాయకులు మాట తీరు కానీ ఆ సభలో విజయోత్సవం సభ అంటే గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఏమి అమలు పరిచినారో హామీలు అమలు పరిచిన పథకాల గురించి మాట్లాడాలి. కానీ అదేవిధంగా పని కట్టుకొని కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మా యొక్క గుడిసి కిష్టమ్మ పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తూ పనిగా ఆ సభల్లోన వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకున్నట్ల గుడ్డెల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన నాయకులపైన పదే ఆమె మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. అక్క జిల్లా అధ్యక్షురాలు నీకు ఈరోజు ఏదో మహిళా కోట కింద జిల్లా అధ్యక్షురాలు వచ్చింది కూటమి ప్రభుత్వంలోనికి. కానీ కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలు అయ్యింది, కానీ మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారనేది మీరు ఆ సభలో మాట్లాడాలి. అదే కానీ నిన్న మీరు ఆలూరు నియోజకవర్గంలో వచ్చి వన్ టైం ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నాడు, ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది నువ్వు ఆ సంభాషణలో నువ్వు మాట్లాడినావు. కానీ నువ్వు సభ పెట్టుకునేది నీ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు, ఆ పథకాల గురించి నువ్వు చెప్పాలి. కానీ నువ్వు మా ఎమ్మెల్యే గురించి నీకు దమ్ము ధైర్యం ఉందా అనేది నీకు తెలియలేదనక మళ్ళీ నువ్వు మా ఎమ్మెల్యే దమ్ము నీకు తెలియలేదా? ఒకసారి మీ నాయకుల్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని అడగండి, మా పార్టీ దమ్ ఏందో, మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి దమ్ ఏందో, మా ఎమ్మెల్యే విపక్షాన దమ్ ఏందో మీ నాయకులు చెప్తున్నారు. ఎందుకక్క మా ఎమ్మెల్యే జెడ్పీటీసీకే గ్రంగ్ అయినాడు. లాస్ట్ టైం 3 నెలలు ఎలక్షన్లో 3 నెలల ముందు సీట్ ఇచ్చినాడు, బీఫార్మ్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, వచ్చి పోటీ చేసినాడు. మళ్ళీ బీఫార్మ్ ఇచ్చినాక చంద్రబాబు నాయుడు ఆలూరుకు వచ్చినాడు, నారా లోకేష్ పాదయాత్ర వచ్చింది. మళ్ళీ మా ఎమ్మెల్యే మీ నాయకులు అధినాయకులు వచ్చినాకనే మా ఎమ్మెల్యే గెలిచినాడంటే మా ఎమ్మెల్యే దమ్ము నీకు అర్థమైంది కదా. ఇంకా మళ్ళీ నువ్వు దమ్ము గురించి మాట్లాడేది ఏందాక నాకు అర్థం కాలే. నువ్వు ఆలూరులో అభివృద్ధిని ఏదంటావు కదా, ఆలూరులో అభివృద్ధి మీరు పదే మీరు రాండి చర్చికి రండి. చర్చికి వద్దాక ఆలూరులో ఏ నియోజకవర్గంలో పోయినా, జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోయినా ఫస్ట్ విలేజ్ లేకపోతే ఒక సచివాలయం, ఒక హెల్త్ సెంటరు, ఆర్బీకే 3 పక్కనే ఉంటాయి. ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దశాబ్దాలలో కట్టలేని ఆఫీసులు మేము కట్టినాం. మళ్ళీ మీరు 2 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్ర అని మీరు చెప్పుకుంటున్నారు కదా తెలుగుదేశం నాయకులు. ఏం చేసినారు గ్రామాల్లో? కనీసం 40 ఏళ్ళ చరిత్రలో నాడు నేడు కింద బాత్రూమ్లన్నా డోర్ అని పెట్టించినారక్క. మీరు చరిత్ర చెప్పుకుంటున్నారు 40 సంవత్సరాలు మాది ఇండస్ట్రీ 40 సంవత్సరాలని. ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఏ గ్రామంలో పోదాం, ఏ నియోజకవర్గంలో పోదాం? మీరు అంటున్నారు కదా మీకు దమ్ము ఉంటే పెట్టండి, డేట్ పెట్టండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గడ్డకు పెట్టండి, మనం పోదాము, మేము వస్తాం, మా నాయకులు వద్దు, మేము కార్యకర్తలు వస్తాం, ఏ గ్రామాలకు పోదాం. అంతేందుకక్క మేము వాలంటీర్లు పెడితే మా అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తీసుకుని వచ్చి గ్రామ స్వరాజ్యం పెడితే మీరు 10,000 జీతం ఇస్తారమన్నారు వాలంటీర్లకి. ఎక్కడున్నారు వాలంటీర్లు? 10,000 జీతం ఎవరికి ఇస్తున్నారు మీరు? హామీ ఎక్కడ పోయిందాక? నిరుద్యోగ వృత్తి యూత్కి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఎలక్షన్లో హామీ ఇచ్చినారు కదా, అది ఎక్కడ పోయింది? రైతు భరోసా కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తాడు, మేము 20,000 ఇస్తామని చెప్తున్నాడు కదా మీ నాయకుడు. మరి 20,000 ఎవరికి అకౌంట్లో పన్నా 20,000 చెప్పండి అక్క. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మీ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారే అన్నాడు ఆ రోజు.
ఇది గతంలో ఎలక్షన్ టైంది, ఈ సంవత్సరం మూడు విడతలు మేము వేస్తామని అని చెప్తున్నారు కదా. మళ్ళీ ఎక్కడ ఒకసారి వేసినారు 2 ఏళ్ళకి కానీ, ఇంకా ఎక్కడ పోయింది అక్క మోడీ? స్కూల్ తెరిచినారు అక్క, పిల్లలు బీద పిల్లలు బుక్కులకు కానీ బట్టలకు కానీ కొనుక్కోవాలని ఇబ్బంది పడుతున్నారు. అది గమనించినారు, అది మాట్లాడినారు అక్క మీరు? ఏదన్నా అంటే గొడ్డెల పార్టీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎంత అభివృద్ధి చేసినాడో మేము చెప్తున్నాం. గ్రామాల్లో పోండి మీరు, ఉల్లి పంటకి ధర లేదు మీ ప్రభుత్వంలో, పత్తికి ధర లేదు, మిర్చికి ధర లేదు. మా ప్రభుత్వంలో మిర్చి 70,000 అమ్మినారు రైతులు, పత్తి 11,000 అమ్మినారు, ఉల్లి 8,000 అమ్మినారక్క. మళ్ళీ మీరెందుకు అమ్మించలేదు? రైతులకి ఎందుకు సాయం చేయట్లేదు మీరు? మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అయింది, ఉల్లికి రోడ్డును బారేసినారు రైతులు. ఉల్లి కానీ మామిడి కానీ పత్తి రైతులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మేము చేసినాం, ఏం చేసినారు మీరు అభివృద్ధి? ఎక్కడ చేసినారు మీరు అభివృద్ధి? పోదాం, ఏ విలేజ్లో పోదాం. మీరు ఛాలెంజ్ దమ్ముండరా? మీరు దమ్ముంటే రండి, మీరు డేట్ పెట్టండి, మేము వస్తాము. మీరు డేట్ ఫిక్స్ చేయండి. అధికారం మీ చేతిలో ఉంది కదా, డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది కదా. మీకు దమ్ము ఉంటే, కూటమి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామాల్లో పోదాము చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఇంపుడి సబ్సిడీ మా నాయకుడు రైతులకి పంట దెబ్బతింటే, వర్షాలు వచ్చి దెబ్బతింటే లక్షలు ఇంపుడి సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే కూటమి నాయకులు, గొడ్డెల పార్టీ కార్యకర్తలు, మా నాయకుడు ఆ రోజు పార్టీ నాకు ఓటు వేయకుండా అర్హత లేకుండా పర్వాలేదు, ప్రతి పేదవాడికి పథకాలు అందాలనే కాన్సెప్ట్ మా జగన్మోహన్ రెడ్డిది. అట్లాంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం. మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ గర్వంగా చెబుతున్నాం. మేము వాలంటీర్లు పెట్టి ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకుల ఇంట్లకే మేము అభివృద్ధి పథకాలు అందించినాం, మా ఘనత అది. మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏది మాట్లాడినా పార్టీలకు ఖచ్చితంగా, పార్టీలకి ఇది విధంగా కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదంటారు మీరు? చెప్పి ఏం తెచ్చినారు? ఏ బిల్డింగ్ తెచ్చినారు? ఏ నియోజకవర్గంలో కూటమి మీరు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ బిల్డింగ్ తెచ్చినారు చెప్పండి. మేము చెప్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో హెల్త్ సెంటర్ కానీ, ఆర్బీకే కానీ, సచివాలయం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయం కానీ, ఇంతమందిని మేము అవకాశం కల్పించినాము యూత్కి. అభివృద్ధి మీరు విజయస్థానం సభలో మీరు పెట్టుకోండి. మీరు ఏం చేసినారు? సూపర్ 6 అన్నారు, ఎక్కడుంది సూపర్ 6? 5 పథకాలు పూర్తి చేసిందన్నావు కాక, గుడిసికి ఇష్టమ్మక. మేము చర్చకి రెడీగా ఉన్నాం. మీరు దమ్ము ఉంటే మీరు ఇచ్చిన హామీలు అన్నీ ఎన్ని చేసినారు చెప్పండి. 2 సంవత్సరాలకి అంటారు కదా, 2 సంవత్సరాలు ఏం చేసినారు మీరు? ఎక్కడ చర్చ పెట్టుకుందామని చెప్పండి. మంత్రాలయం పోతే సిద్ధమా చర్చకి అంటావు, ఆదోన్లో వస్తే సిద్ధమా చర్చకి అంటావు, ఆలూరులో వస్తే సిద్ధమా చర్చకి అంటావు. ఇష్టమాకు జిల్లా అధ్యక్షురాలకి మీకే దమ్ము ధైర్యం ఉంటే చర్చకి పెట్టండి, మా నాయకులతో మేము వస్తాం, మీరేం అభివృద్ధి చేసినారో మేము అభివృద్ధి ఏం చేసినామో చెప్తాం. అభివృద్ధిలో ఇప్పుడు ఈరోజు 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎక్కడ కానీ అభివృద్ధి చేయలే, ఏ పథకం కానీ ప్రజలకు అందలే. ఒక్కసారి మీరు ప్రజలకు తిరగండి. మేము తిరిగినాం కదా, గడప గడప తిరిగినాం, ఇది తిరిగినాం, గడప గడప తిరిగినాము. 5 ఏళ్ళు మేము ప్రజల్లోనే ఉన్నాం నిత్యంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అందరికీ తిరిగినాము. మా నాయకుడు ఇంట్లో బొండి పెట్టలేదు ఏ ఎమ్మెల్యేని కానీ. ఏ పథకం కావాలన్నా ప్రజలతో పోయి మీరు తిరగండి, తెలుస్తుంది గడప గడప అన్న. మా నాయకుడికి నువ్వు దమ్ము లేదంటావా? మా నాయకుడు జెడ్పీటీసీ అయినాడు, 3 నెలలకే బీఫార్మ్ ఇస్తే తెచ్చి ఆలూరులో బీఫార్మ్ నామినేషన్ వేస్తే ఎమ్మెల్యే అయినాడక. మళ్ళీ నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు తెలుగుదేశంలోనే ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు టికెట్ తెచ్చుకోలే? వాల్మీకులకు పెద్దపీట వేసిందే జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో పెద్ద పదవులు ఇచ్చినాడు, ఒక మినిస్టర్ ఇచ్చినాడు, ఒక మేయర్ ఇచ్చినాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చినాడు, ఒక గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినాడు. తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకులు ఎంచేపున సారాయి కాసేకి ఫ్యాక్షన్కి అంకితం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాక రాజశేఖర రెడ్డి కుటుంబం వాల్మీకులకి ప్రాధాన్యత ఇచ్చి వాల్మీకులకి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కుటుంబం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడక నువ్వేదో ఇది చేసినావనేది నువ్వు మాట్లాడు. వాల్మీకి రిజర్వేషన్ కోసం మాట్లాడు, కాదనిలే. జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించినాడు కదా, మళ్ళీ నువ్వు జిల్లా అధ్యక్షురాలు కనుక నువ్వు మాట్లాడుకుంటే మాకు కానీ వాల్మీకులు దండిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఏదో కుల రాజకీయం చేసి మభ్య పెట్టేది కాదు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, ఏది మాట్లాడితే అది చెల్లుతుందనే కాదు. నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారు. నువ్వు అంటున్నావు కదా సాయిప్రసాద్ రెడ్డికి సీటు రాదు, ఇది ఫస్ట్ టైం లాస్ట్ టైం గోయిందా అంటావు కదా. సాయిప్రసాద్ రెడ్డి వరకు వద్దాక సాయిప్రసాద్ రెడ్డి ఒకసారి ఓడించిన దానికి నీకు అంత భయం ఉంది. సాయిప్రసాద్ రెడ్డి అంటే
నువ్వు సాయిప్రెడ్డి వరకు వద్దు, నీకు ఒకసారి సాయిప్రెడ్డి ఓడించిన దానికి ఈ ఫర్దర్ కానీ సాయిప్రెడ్డి అంటే నీకు భయం వచ్చింది. స్థానిక ఎలక్షన్లో నువ్వు ఏ మండలం జెడ్పీటీసీ అనుకుంటావు జిల్లాలో తీసుకో, కౌన్సిలర్ తీసుకో, ఏ వార్డు అనుకుంటా వద్దు, సాయిప్రసాద్ రెడ్డి వద్దు, మేము వస్తాం కార్యకర్తలు. ఒక్కసారి అని గెలిచినావు, ఓకే, ఏ వార్డులోనూ నువ్వు విరూపాక్షాన్ని అంతలేసిన నాయకుడు ఎమ్మెల్యే ఈరోజు ఆయన నువ్వు దమ్ము లేదంటావా? ఇప్పుడు దమ్ము అనేది మీ నాయకుడు ఆలూరు ఎందుకు మార్చినాడు చెప్పు? ఆలూరులో ఎమ్మెల్యే మీద సరైన దమ్మున్న నాయకులు లేదనే కదా ఇన్ఛార్జి మార్చినాడు కదా. మళ్ళీ మంత్రాలయం ఎందుకు మార్చినాడు అక్కయ్య? పార్టీ క్యాండిడేట్ని ఎందుకు చేసినాడు? దమ్మున్న నాయకుడు లేదనే కదా మంత్రాలయం కానీ మార్చినారు కదా. అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాల్మీకులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ కంకణం కట్టుకొని ఉన్నారు. మీరు ఏదో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండి నీకు ఏదో పదవి వస్తే నువ్వు తీసుకో, కానీ మా పార్టీ పైన బురద జల్లి మా నాయకులు కించపరిచే మాట్లాడితే అర్హత నీకు లేదక్క. ఆలూరుకు వచ్చి నువ్వు డైనమిక్ లీడర్ గాను ఇది మాట్లాడడము, మీరు అభివృద్ధి చేసింది మీరు మాట్లాడుకోండి, కాదని లేదు. ఒక్కసారి మాట్లాడక, రాజ్యాంగాన్ని చదువు, నువ్వు అర్థమవుతుంది. రాజ్యాంగంలో ఏ కోణాలు ఉన్నావో చెప్తుంది. ప్రోటోకాల్ ఎవరికి ఉంటుందక్క? ఎమ్మెల్యేకి ఉంటుందా? ఇన్ఛార్జ్కి ఉంటుంది ప్రోటోకాల్? గవర్నమెంట్ ఉంటుందని ఒక ఎస్ఐల్ని సిఎల్ని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉంటుందా, ఇన్ఛార్జ్కి ప్రోటోకాల్ ఉంటుందా? ప్రోటోకాలంగా న్యాయబద్ధంగా జనాలు ఎన్నుకోబడిన నాయకులు కాబట్టి ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ఇదేదో నీ ఇంటి నుంచి నువ్వేదో మొగ పంపించేవాళ్ళకి నీ ఇంటి నుంచి ఇచ్చేయలేక మీరు ఇదేనా? మేమన్నా 21 మంది మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు పోయినారు కదా ఆ రోజు. మీరు అంటే మీరు చేత కాకపోయినారు ఆ రోజు అసెంబ్లీలో, మీరు మాట్లాడే చేత కాక మీరు పోయింది. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం హోదా ఇస్తే మిమ్మల్ని ఎక్కడ కానీ భూస్థాపన చేస్తాడు అసెంబ్లీలో మైక్ ఇస్తే అని మీరు భయపడి మైక్ ఇట్లేదు. మీకు దమ్ముంటే హోదా కలిపేయండి, ప్రతిపక్షం హోదా కలిపేయండి. బయట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష హోదా కల్పిస్తే అక్కడ ఎవరికి తెలుసా మీరేం చేసినారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారు, మా ప్రభుత్వం ఏం చేసింది తెలిసిపోతుంది. జిల్లా అధ్యక్షురాలు దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎక్కడైనా కానీ మాట్లాడేటప్పుడు దయచేసి ఆలోచించేసి మాట్లాడండి. ఎందుకంటే సామాజిక వర్గంలో రాజకీయంగానే మాట్లాడుకుందాం, కానీ వ్యక్తిపరంగా ఎక్కడ మాట్లాడుకోవద్దండి. మేము అదే చెప్తున్నాం. నువ్వు దమ్ము విరూపాక్షణ దమ్ము ఉంది, జెడ్పీటీసీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, నువ్వు చెప్పే అవసరం లే. మీ నాయకులు వచ్చినారు అక్కడ ఓడియాలని ఎవరు చేత కాలే. నెక్స్ట్ ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గంలో, ఆదోని నియోజకవర్గంలో, మంతలా నియోజకవర్గంలో సాయన్న కావచ్చు, బాలారెడ్డి కావచ్చు, విరూపాక్షణ కావచ్చు, ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము. ఇది రాసి పెట్టుకో. నీకు శాతనైతే నువ్వు ఆదోని సీటు తెచ్చుకొని నువ్వు మాట్లాడాక అంతవరకు మాట్లాడుతూ. ఎస్ఎస్ఎల్ రాష్ట్ర సెక్రటరీ పగడాల పాండు.